సరిహద్దు దెయ్యం 2. ఏమైంది తల్లి? ఉన్నట్టుండి నిద్రలేచావు? నాకు నిద్దట్లో కూడా ఆ దెయ్యం రూపమే కనపడుతోంది అత్తమ్మా. నువ్వు అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకు తల్లి. మన గతం ఒక పీడకలగా మర్చిపో. మన గతాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనత్తయ్య. అది నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఒకవైపు కాశీ భార్య ఈ విధంగా బాధపడుతుంటే బుజ్జి వాళ్లు కాశీ ఆత్మను తీసుకుని కైరా వద్దకి వస్తారు. ఆ సమయంలో కైరా రకక్కీ మాతను కొలుస్తుంది. అలా పూజ ముగించుకున్న తర్వాత బందీగా ఉన్న ఆత్మను చూసి బుజ్జి వాళ్ళని ఏం జరిగిందని అడుగుతుంది. మేమిద్దరూ నేత్రానిని కలిసి తిరిగి వస్తున్న సమయంలో మానవ సంచారం లేని చోటులో ఉండే ఒక గృహ నుండి వింత శబ్దం రావడం జరిగింది. బుడతా, ఆ గృహలో ఎవరు ఉన్నట్టున్నారు? నీకా వింత శబ్దం వినబడుతుందా? అవును బుజ్జి, బహుశా ఏదైనా దుష్ట ఆత్మ అయ్యే అవకాశం ఉంది. అలాగైతే ఒకసారి చూసి వద్దాం పద బుడతా. ఆ సమయంలో ఇద్దరూ కలిసి గృహలోకి ప్రవేశించాలని ప్రయత్నించగా వారు లోనికి ప్రవేశించలేకపోతారు. ఈ విధంగా పలుమార్లు ప్రయత్నించినా ఏ ప్రయోజనం లేకపోయింది. అప్పుడు ఒక్కసారిగా ఏదో శక్తి వచ్చి వారిని తాకడంతో దూరంగా వచ్చి పడతారు. అయ్యో బుజ్జి, నీకేం కాలేదు కదా? నాకు ఏం కాలేదు బుడతా, కాకపోతే మన అనుమానం నిజమైంది. ఆ గృహ లోపల ఏదో దుష్ట శక్తి ఉంది. మరి ఇప్పుడు గృహలోకి ప్రవేశించడం ఎలా బుజ్జి? మనం ఏ విధంగా చూసినా ప్రవేశించలేకపోతున్నాం. అవును బుడతా, కాకపోతే ఒకసారి బాగా ఆలోచించు, ఏదో ఒక దారి కనిపిస్తుంది. అప్పుడు వారిద్దరూ గృహ చుట్టుపక్కల పరిసరాలు గమనిస్తారు. అలానే తమ శక్తులను కూడా ప్రయోగిస్తారు. ఆ సమయంలో గృహ నుండి కూడా శక్తులు అనేవి దాడి చేయటానికి వస్తాయి. దాంతో వేరొక మార్గం చూడాలని వారు భావిస్తారు. బుడతా, అటు చూసావా? మనం గాని చిన్నగా మారితే లోనికి సులువుగా ప్రవేశించగలం. కానీ మన దగ్గర అలాంటి శక్తులేవి లేవు కదా బుజ్జి, మరి ఎలా? మన నేత్రానిని కలిసినప్పుడు కైరాకు ఒక ద్రావణం ఇవ్వమని చెప్పింది గుర్తుందా? అది ఉపయోగిస్తే మన పని తేలికవుతుంది. వామ్మో, నువ్వు మొత్తానికి మనల్ని ఇరికించేలా ఉన్నావు బుజ్జి. ఆ సమయంలో బుజ్జి దెయ్యం బుడతను ఒప్పిస్తుంది. అప్పుడు నేత్రాని వద్ద తీసుకున్న ద్రావణం అనేది ఇద్దరూ తాగుతారు. అలా తాగిన కాసేపటికి ఉన్నట్టుండి ఇద్దరూ భారీ ఆకారంలోకి మారిపోతారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ మామూలు స్థితికి వస్తారు. చివరిగా వారిద్దరూ కోరుకున్న విధంగా సూక్ష్మ రూపంలోకి మారిపోతారు. అప్పుడు ఇద్దరూ మెల్లిగా ఆ గృహలోకి ప్రవేశిస్తారు. ఆ సమయంలో ఆత్మ గృహద్వారం వైపు శక్తులు వదలటం గమనిస్తుంది. బుడతా, మనమేంటో తెలిసేలా చేద్దాం పద. ఈ రోజు ఆ ఆత్మకు నా చేతిలో దప్పిడి. ఇంకెందుకు ఆలస్యం బుడతా, పద. ఆ సమయంలో చిన్నగా ఉన్న రెండు దెయ్యాలు కూడా ఆత్మ మీద దాడి చేస్తాయి. అప్పుడు కాశీ ఆత్మ కోపంగా తన మీద దాడి చేస్తుంది. ఎవరని కంగారు పడుతుంది. ఆ క్రమంలో మెల్లిగా రెండు దెయ్యాలు తమ మునుపటి రూపంలోకి మారిపోతాయి. మర్యాదగా ఈ చోటు వదిలి వెళ్లిపోండి. అసలు నన్ను ఎందుకని ఇబ్బంది పెడుతున్నారు? అసలు నువ్వు ఎవరో చెప్పవయ్యా? మమ్మల్ని లోనికి రానివ్వకుండా ఎందుకు ఆపుతున్నావ్? అవన్నీ మీకు అనవసరం. నేను ఈ చోటులో ఉండడం చాలా ముఖ్యం. బుజ్జి, మనం మాటలతో సమయాన్ని వృధా చేస్తున్నాం. దీనిని కైరా మాత్రం సమాధానం చెప్పగలదు అని బుడత దెయ్యం తన శక్తితో పంజరం సృష్టించి కాశీ ఆత్మను అందులో బంధిస్తారు. అలా జరిగింది మొత్తం కైరాకు వివరించి చెబుతారు. మీరు బంధించి తీసుకొచ్చిన పని బాగానే ఉంది, కానీ ఎందుకని నేత్రాన్ని ఇచ్చిన ద్రావణం మీరు తాగారు? అంటే అది మేము ఏం చేసినా లోక కళ్యాణం కోసమే కదా కైరా. ముందైతే ఆ ఆత్మ సంగతి చూడు. అన్ని విషయాల్లో బాగానే తప్పించుకుంటావులే, మీ సంగతి తర్వాత చెప్తాను. ఆ సమయంలో కైరా కాశీ ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో భేతాళుడి రాకాసి జీవి వచ్చి వాళ్ల మీద దాడి చేస్తుంది. ఆ తర్వాత బందీగా ఉన్న ఆత్మను ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు బుడతా వాళ్లు రాకాసి జీవిని అడ్డగిస్తారు. అలానే కైరా నేల మీద నుండి దాడి చేస్తుంది. ఆ సమయంలో రాకాసి జీవి అక్కడి నుండి తప్పించుకుని వెళ్లిపోతూ ఉంటే బుడతా వాళ్లు వెనకే వెళ్తారు. అప్పగించిన పనిని పూర్తి చేయడం చేత కాదు. నా కళ్ళ ముందు నుండి పో. ఈ పనిని నేనే స్వయంగా పూర్తి చేస్తాను. అప్పుడు ఈ కైరా వాళ్ళు నన్ను ఎలా ఎదిరిస్తారో చూస్తా. అసలెవరు నువ్వు? నీ కోసం ఎందుకని భేతాళ రాకాసి వచ్చింది? నాకు ఏ బేతాల రాకాసి గురించి తెలీదు. నన్ను మీరు ఈ చోటుకు తీసుకొచ్చి తప్పు చేశారు. ముందు నీ కథ ఏంటో చెప్పు, ఆ తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం.
పాటలీపురం అను గ్రామంలో కాశీ అనే వ్యక్తి తన భార్య కమల, తల్లైన సీతలతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తున్నాడు. ఒకరోజు కాశీ ఎప్పటిలా కట్టెలు కొట్టడం కోసం తూర్పు వైపు ఉన్న అడవి ప్రాంతానికి తన స్నేహితుడితో కలిసి వెళ్తాడు. ఆ సమయంలో వారిద్దరూ కాసేపు కట్టెలు కొట్టిన తర్వాత అడవిలోకి ఇంకాస్త ముందుకు వెళ్లిన వారికి ఒక పురాతన జాడీ కనపడుతుంది. అప్పుడు కాశీ ఆ పురాతన జాడీ చేతిలోకి తీసుకుని చూస్తున్నాడు. అరే, అదేదో రాజుల కాలం లాంటి జాడీలా ఉందిరా. బహుశా లోపల ఏదైనా భూతం ఉందేమో. ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలు ఏంట్రా? అవన్నీ కూడా కేవలం కట్టుకథలు మాత్రమే. సర్లే కాని ఇప్పుడు ఆ జాడీతో ఏం చేస్తావు? ఏముంది, నాతో పాటు ఇంటికి తీసుకెళ్తాను. సరదాగా ఇంట్లో అలంకరించుకుంటే బాగుంటుంది కదా. అలా మాట్లాడుకున్న తరువాత వారిద్దరూ అక్కడి నుండి బయలుదేరుతారు. ఆ సమయంలో జాడీ నుండి ఏదో పొగ రావటం అనేది జరుగుతుంది. కానీ ఆ విషయం కాశీ వాళ్ళు గమనించరు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న కాశీ తన భార్యకు జాడీ చూపిస్తాడు. అప్పుడు కమల ఆసక్తిగా జాడీను పరీక్షిస్తుంది. ఈ జాడీ చాలా బాగుందండి, దీన్ని మన గదిలో పెడతాను. సర్లే, ముందైతే నా కోసం భోజనం సిద్ధం చేయి. అలా ఆ రోజు చీకటి పడిన తర్వాత ఊరంతా వెన్నెల వెలుగులో ఉంటే కాశీ ఇల్లు మాత్రం చీకట్లో ఉంటుంది. అదే విధంగా వీధి కుక్కలు అనేవి కాశీ ఇంటి ముందు నిలబడి అరుస్తాయి. ఇంతలో సీతాలు బయటకు వచ్చి వాటిని తరిమేస్తుంది. అయితే విచిత్రంగా తమ ఇంటి చుట్టూ మాత్రమే చీకటి ఉండడం ఏంటని సీతాలు ఆశ్చర్యపోతుంది. అదే విధంగా కమల పురాతన జాడీని తమ గదిలో ఒక దగ్గర వేలాడగడుతుంది. ఏమండి, సాయంకాలం కొంచెం త్వరగా రండి, మనం గుడికి వెళ్దాం. అలాగే కమలా, నేను సంతలో కట్టెలు అమ్మేసి తిన్నగా ఇంటికి వచ్చేస్తాను అని కాశీ కట్టెలు కొట్టడం కోసం వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చిన కమల గది శుభ్రం చేయడం కోసం వెళ్తుంది. ఆ సమయంలో అన్నిటినీ శుభ్రం చేసిన కమల వేలాడుతున్న జాడీని తాకినప్పుడు అనుకోకుండా పదునైనది ఏదో తాకటం వల్ల రక్తం కారుతుంది. దాంతో కమల చేతిని శుభ్రం చేసుకోవడానికి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇంతలో ఒక్కసారిగా గది మొత్తం చీకటి కమ్ముకోగా వేలాడుతున్న జాడీ అనేది కింద పడి పగిలిపోతుంది. ఎవరో నాకు విడుదలను కలిగించారు. నేనిప్పుడు వాళ్ల శరీరాన్ని సొంతం చేసుకుంటాను. మరోవైపు కాశీ సాయంకాలం వరకు పనిచేసి సంతలో కట్టెలు అమ్ముతాడు. ఆ తర్వాత ఇంటికి చేరుకున్న కాశీకి గుమ్మం దగ్గర చనిపోయి వేలాడుతున్న పిల్లి కనపడుతుంది. అప్పుడు కాశీ భయంగా ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ అతని తల్లి గాల్లో వేలాడుతుంది. దాంతో కాశీ కంగారు పడుతూ, అయ్యో అమ్మా, ఏమైంది నీకు? ఎవరు నిన్ను ఇలా చేశారు? కాశీ, ఒక్కసారి వెనక్కి చూడు. ఆ సమయంలో కాశీ వెనక్కి తిరిగి చూడగా అక్కడ దెయ్యం పట్టేసిన తన భార్య కనపడుతుంది. అప్పుడు దెయ్యం పట్టిన భార్య తన శక్తితో కాశీ మీద దాడి చేస్తుంది. కమలా, ఏమైంది నీకు? నేనేం నీ కమలని కాదురా. ఇప్పుడు ఈ శరీరం నా సొంతం. నీ భార్య నన్ను జాడీ నుండి విడుదల చేసింది. నేను రాబోయే అమావాస్య రోజు వరకు నీ భార్య శరీరంలో ఉండబోతున్నాను. ఆ తర్వాత నీ భార్య శరీరం నాకు ఆహారం అవుతుంది. వద్దు, దయచేసి అలా చెయ్యొద్దు. కావాలంటే నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నా కోసం నువ్వు ఏమీ చెయ్యలేవురా. కావాలంటే రాబోయే అమావాస్య నాటికి నా ఆకలి తీర్చడం కోసం ఎవరినైనా బలివ్వు. అప్పుడు మరో అమావాస్య వరకు నీ భార్యకు ఏమీ కాదు. అవన్నీ నా వల్ల కాదు. మీరు నా భార్య శరీరాన్ని వదిలి వెళ్ళిపోండి. మూర్ఖంగా మాట్లాడుకో. ఆ రోజు నుండి దెయ్యం పట్టిన కమల అదే ఇంట్లో వారితో పాటు కలిసి ఉండడం జరుగుతుంది. అలానే చీకటి సమయంలో వీధుల గుండా తిరుగుతూ తన కంటబడిన గ్రామస్తులను ఇబ్బందులు పెడుతుంది. మరోవైపు తన భార్యను ఎలా కాపాడుకోవాలా అని కాశీ ఆలోచనలో పడతాడు. అప్పుడు ఒకరోజు ఇదే విషయం గురించి తన స్నేహితుడితో పంచుకోగా, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది కాశీ. ప్రస్తుతం నీ సమస్యకు ఒక దారి ఉంది. ఏంట్రా అది? మన ఊరికి ఉత్తరాన 25 మైళ్ళ దూరంలో ఒక తాంత్రికుడు ఉంటున్నాడు. నువ్వు గాని ఆయన్ని కలిస్తే ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుంది. తన స్నేహితుడి ద్వారా వివరాలన్నీ తెలుసుకున్న కాశీ అదే రోజు రాత్రి తాంత్రికుడు ఉండే చోటుకి పయనమవుతాడు.
అలా 25 మైళ్లు ప్రయాణించిన తర్వాత గాల్లో ఊగిసలాడే రాయి ఒకటి ఉంటుంది. ఆ సమయంలో కాశీ ముందుకు అడుగు వెయ్యాలని చూడగా మళ్లీ ఎవరో వెనక్కి తోసిన భావన కలుగుతుంది. అప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచించిన కాశీ అక్కడ ఊగిసలాడుతున్న రాయి మీద ఎక్కి నిలబడతాడు. ఆ తర్వాత విచిత్రంగా రాయి అనేది ముందుకు కదులుతూ చివరిగా తాంత్రికుడు ఉండే చోటు వద్దకు చేరుతుంది. అప్పుడు తాంత్రికుడు ఉండే చోటును చూసి కాశీ భయపడిపోతాడు. నీ సమస్య ఏంటి? స్వామి, నా భార్య పరిస్థితి ఏం బాలేదు. ప్రస్తుతం తనని ఒక దయ్యం పట్టి పీడిస్తుంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత విడుదలైన దయ్యం నీ భార్యను ఆవహించింది. ఇప్పుడు ఆ దయ్యం బారి నుండి నీ భార్యను కాపాడటం కష్టం. దయచేసి అలా అనకండి స్వామి. నేను మిమ్మల్ని నమ్ముకుని వచ్చాను. మీరే ఏదో ఒక పరిష్కార మార్గం చూపించండి. ఆ సమయంలో తాంత్రికుడు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్తాడు. అప్పుడు చుట్టూ ఉండే శక్తులు తనని ప్రేరేపిస్తున్నట్టు తాంత్రికుని మెదడుకి కొన్ని సంకేతాలు వెళ్తాయి. చూడు కాశీ, ప్రస్తుతం నీ భార్య ప్రాణాలు నువ్వు మాత్రమే కాపాడగలవు. నేను చెప్పినట్టుగానే చేస్తే అన్ని సమస్యలు తీరుతాయి. మీరు ఎలా చెప్తే అలా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను స్వామి. నాకు నా భార్య ప్రాణాలు ముఖ్యం. అలాగైతే నువ్వు బయలుదేరు. నేను సరిగ్గా అమావాస్య 2 రోజుల ముందు వస్తాను. అప్పుడు మిగిలిన పనిని పూర్తి చేద్దాం. తాంత్రికునితో మాట్లాడడం పూర్తయిన తర్వాత కాశీ తిరిగి ఇంటికి పయనమవుతాడు. అలా మరుసటి రోజు మధ్యాహ్న వేళకు ఇంటికి చేరుకోగా అక్కడ దెయ్యం పట్టిన తన భార్య ఎవరివో ఎముకలు పట్టుకుని ఉంటుంది. నువ్వేం కంగారు పడకు, ఇవి పెరట్లో ఉన్న పశువుల ఎముకలు. నిన్న రాత్రి బాగా ఆకలి వేసి తినేశాను. నువ్వు కోరినట్టు నా భార్య ప్రాణాల కోసం బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. మరో 5 దినాల్లో అమావాస్య రాబోతోంది. ఈలోగా బలిని సిద్ధం చేసుకో. సరిగ్గా అమావాస్యకు 2 రోజుల ముందు దెయ్యం ఎప్పటిలా వీధుల్లో తిరుగుతుంది. అదే సమయంలో తాంత్రికుడు కాశీ ఇంటి వద్దకు చేరుకుని ఒక ఇత్తడి రేకును కాశీ చేతికి అందిస్తాడు. అప్పుడు తాంత్రికుడు ఒక జలంతో నిండిన ఒక సీసా తీసుకుని యామిక ముగ్గు ఎదురుగా కూర్చుంటాడు. ఆ తర్వాత ముగ్గు చుట్టూ దీపాలను సిద్ధం చేస్తాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇత్తడి రేకును చేతి నుండి జారవిడవు. స్వామి, ఈ పూజ తర్వాత మాకు దెయ్యం వల్ల ఏ సమస్య ఉండదు కదా? అది నీ బిడ్డ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తల్లి. ఆ సమయంలో తాంత్రికుడు మాటలు అనేవి సీతాలకు అర్థం కావు. మరోవైపు వీధుల్లో తిరుగుతున్న దెయ్యం పట్టిన కమల ఒక ఇంటి పైకప్పు మీదకు వెళ్లి బిగ్గరగా అరవటం మొదలు పెడుతుంది. అదే విధంగా తాంత్రికుడు మంత్రాల ధాటికి సీసా ఉన్నట్టుండి భూగర్భంలోకి చొచ్చుకుని పోతుంది. ఆ తర్వాత కాసేపటికి వెలుగుతున్న దీపాలు అనేవి ఆరిపోగా భూగర్భంలో నుండి సీసా అనేది బయటకు వస్తుంది. అప్పుడు ఒక కాంతి శక్తి విడుదలై ప్రయాణిస్తుంది. అలా ప్రయాణిస్తున్న కాంతి చివరిగా దెయ్యంలోకి ప్రవేశించి దాన్ని అదుపు చేస్తుంది. ఆ తర్వాత దెయ్యం ప్రమేయం లేకుండా తాంత్రికుడు ఉండే చోటుకి తిరిగొస్తుంది. రే మూర్ఖుడా, నన్ను విడిచిపెట్టు. నువ్వు ఈ లోకంలో అడ్డు అదుపు లేకుండా తిరగడం మానవాళికి మంచిది కాదు. నన్ను ఈ శరీరం నుండి వేరు చెయ్యలేవు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకు. ఈ లోకంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. ఆ సమయంలో తాంత్రికుడి శరీరం నుండి ఒక శక్తి వచ్చి దెయ్యాన్ని తాకుతుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి దెయ్యం పట్టిన కమల సీసాలోకి బంధించబడుతుంది. అప్పుడు తాంత్రికుడు కాశీతో కలిసి ఊరి పొలిమేర వద్దకు చేరుకుంటాడు. ఆ సమయంలో కాశీ ఇత్తడి రేకును నేల మీద ఉంచగా తాంత్రికుడు దాని మీద దెయ్యం సీసాను ఉంచుతాడు. చూడు కాశీ, ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే నీ భార్యను కాపాడగలను, లేదంటే నీ భార్య చనిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు స్వామి. మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ సమస్య నుండి నీ కుటుంబం బయటపడాలంటే నిన్ను నువ్వు బలి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత నీ ఆత్మ ఏదైనా రహస్య చోటులో దాగి ఉండడం వల్ల ఏ సమస్య ఉండదు. ఆ మాటలన్నీ విని కాశీ ఆశ్చర్యపోతాడు. అప్పుడు ఒక్క క్షణం ఆలోచించుకుని తాంత్రికుడు చెప్పిన దానికి కాశీ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత తాంత్రికుడు పవిత్ర జలం చల్లినప్పుడు అందులో నుండి కమల శరీరం బయటికి వస్తుంది. అప్పుడు కాశీ తన భార్యను చూసి సంతోషిస్తాడు. ఆ సమయంలో తాంత్రికుడు కాశీతో చేయాల్సిన విషయాల గురించి వివరిస్తాడు. ఆ మాటలు విని కమల బాధపడుతుంది. నువ్వేం బాధపడకు కమల, అమ్మను జాగ్రత్తగా చూసుకో. నువ్వు దయ్యం ఉన్న సీసాను మానవ సంచారం లేని చోటును బంధించి నిన్ను నువ్వు బలి తీసుకోవాలి కాశీ. ఈ ప్రక్రియలో ఏ పొరపాటు జరిగినా సమస్య మళ్ళీ తిరిగి మొదలవుతుంది. నేను ఏ పొరపాటు చేయను స్వామి. ఇది నా కుటుంబం, నా గ్రామం కోసం చేస్తున్నాను. అలా కైరాకు జరిగింది మొత్తం కాశీ ఆత్మ వివరిస్తుంది. మరోవైపు మహేష్ ద్వారా గ్రామంలో అందరికీ దెయ్యం గురించి తెలుస్తుంది. దాంతో గ్రామస్తులందరూ సరిహద్దు వైపు వెళ్లటానికి సాహసించరు. ఆ క్రమంలో గుడి పూజారి
అభిషేక జలాన్ని ఇళ్ల మీద చల్లుతూ వెళ్తాడు. ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే ముందుగా మనం నీకు సాయం చేసిన తాంత్రికుడిని కలవాలి. తద్వారా అన్నిటికీ ముగింపు పలకొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం కైరా? మనం వెంటనే ఆ చోటుకి బయలుదేరుదాం. నువ్వు బుడతా ఇక్కడే ఉండండి. నేను కాశీతో కలిసి తాంత్రికుని వద్దకు వెళ్తాను. ఆ సమయంలో కైరాను నమ్మటానికి కాశీ ఆత్మ సంకోచిస్తుంది. అప్పుడు విషయం గ్రహించిన కైరా ఆత్మతో మాట్లాడినప్పుడు, నేను నిన్ను నమ్మాలంటే నువ్వు ఆ దయ్యం ఉన్న చోటుకి వెళ్లి ప్రాణాలతో తిరిగి రావాలి. అప్పుడే నీకు సాయం చేస్తాను. నాతోనే ఒప్పందాలా? సరే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. బుడతా, నా ప్రయాణాన్ని అంజనంలో చూపించండి, లేదంటే మోసం చేశాననుకుంటాడు. సరే కైరా. కైరా ఆ చోటు నుండి బయలుదేరుతుంది. అలా 3 గడియల పాటు ప్రయాణించి సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటుంది. ఆ సమయంలో అక్కడంతా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు ఉన్నట్టుండి నక్కల అరుపులు వినిపిస్తాయి. దాంతో కైరా అప్రమత్తమై చుట్టూ గమనిస్తుంది. కాని ఎక్కడా కూడా దెయ్యం జాడ కనపడదు. నాతో ఎందుకు ఈ దావుడు మూతలు? నా ముందుకొచ్చి నిలబడు. అబ్బో, మంచి ప్రయత్నమే చేశావు. నేను నీ నుండి చాలా ఆశించాను. నా దెబ్బ రుచి ఎలా ఉంది? మరీ అంత గొప్పగా ఏం లేదు గాని నువ్వు ఇదే చోటులో ఉంటున్నావా? నీకంటూ స్వేచ్ఛ లేదు కదా. నన్ను రెచ్చగొట్టకు. అసలు నువ్వు ఎవరు? ఎందుకని చోటుకొచ్చావు? అందరూ కైరా అని పిలుస్తుంటారు. త్వరలో నువ్వు కూడా నన్ను గుర్తుపడతావులే. ఆ సమయంలో కోపంగా ఉన్న దెయ్యం దాడి చెయ్యబోతే కైరా తప్పించుకుంటుంది. అప్పుడు కైరా వేగంగా కదులుతూ దెయ్యాన్ని ఇబ్బంది పెడుతుంది. ఆ తర్వాత కాశీ ఆత్మకు అంజనం వేసి చూపించాలని కైరా గాల్లో అంజనం సృష్టిస్తుంది. అప్పుడు అంజనంలో బుడతా వాళ్లు కింద పడిపోయి ఉంటారు. అలానే కాశీ ఆత్మ ఆ చోటులో కనపడదు. దాంతో కైరా ఆశ్చర్యపోతుంది. అయ్యో పాపం, నువ్వు ఈ చోటికి రాకుండా ఉండాల్సింది. వీర నారి వనిత. అసలు ఇక్కడ ఏం జరిగింది బుజ్జి? ఇంతకీ ఆ కాశీ ఆత్మ ఎక్కడా? నువ్వు కైరా ఉన్న చోటుకు వెళ్ళి ఆత్మను భలే తీసుకొచ్చేశావమ్మా. అసలు ఆట ఇప్పుడే మొదలు కాబోతోంది భేతాళా. For more horror stories, please subscribe our channel.